ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? అండ్ మా చెల్లి అయితే ఇక్కడ ఒకటి చూపిస్తాను సరే కదండి. అన్నం అయిపోయిన తర్వాత ఆ కుండలోనే ఇదిగోండి ఇలా అన్నం మీదకి అయితే ఉంటాయి. అలాంటిది షింక్ దగ్గరే పడేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మీ షింక్ అయితే మొత్తం నాశనం అయిపోద్ది, వాటర్ వెళ్ళకుండా ఉంటుంది. అండ్ మాదైతే ఇంకా వంటగదిలో కొలాయి ఉంది, బట్ ఇదంతా చెత్త చెత్తగా ఉంటుంది, గలీజ్గా అవుతుంది చెప్పి మా చెల్లి అయితే ఇదిగోండి ఇలా చేసిందండి. మా దగ్గర అయితే దేనికి పనికిరాని ఇదిగోండి ఇట్లాంటి ఒక మూట ఉంది, దాంట్లో కొంచెం కవర్ పెట్టింది. అండ్ ఎప్పుడైనా సరే ఇంకా అందులో ఉన్న రైస్ని అయితే ఇందులో వేసింది. ఇంకా ఎప్పుడైనా సరే మనకి అందులో ఉన్న కుండల్లో ఉన్న రైస్ ఇందులో వేసేయండి, ఇంకా మంచిగా అయితే ఉంటుంది. తర్వాత కవర్ తీసి పడేసి కొత్త కవరో లేదా ఏదైనా పేపరే పెట్టుకోవాలి. పేపర్ అయితే నాశనం అయిపోద్ది ఎందుకంటే తడికి, కాబట్టి మీరు ఇంకా కవర్ పెట్టుకోవడమే మేలు. ఎంతమంది మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఆగండి, సబ్స్క్రైబ్ చేసే మన వీడియోని చూడండి. పక్కన నాకు గంట క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. మా చెల్లి తెలివితేటలకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేసేసుకోండి. బాయ్ అందరికీ.